శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మంత్రబలం శీర్షికన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏమిటి అనేది మీకు మనవి చేస్తాను. కొంచెం ఏదైనా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి స్థితిలో మనకు బాధలు, కొంచెం డబ్బుకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ప్రతి శుక్రవారం కూడా మగవాళ్ళైనా పర్వాలా, స్త్రీలైనా పర్వాలేదండి, స్నానం చేసుకొని పొద్దున్నే అమ్మవారి ఫోటో ఎదురుకుండా, లక్ష్మీదేవి ఫోటో ఎదురుకుండా ఉండి, ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తర నామం చదివి అమ్మవారి కుంకుమతో పూజ చేసి, లక్ష్మీ అష్టోత్తరం అండి ఏమిటనమాట, ముందు ప్రార్థన, తర్వాత వస్తుంది ప్రకృతి అయిన మహా, వికృతి అయిన మహా, సర్వభూత హితప్రదాయ నమః అని లక్ష్మీ అష్టోత్తర శతనం. అటువంటి ఆ లక్ష్మీ అష్టోత్తర నామాన్ని చదివి చివరగా ఈ మంత్రాన్ని రోజు ప్రతి శుక్రవారం 108 సార్లు చదివినట్లయితే మీకు ఉండేటువంటి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు పోతాయని పెద్దలు చెప్పడం జరిగిందండి. ఏమిటి ఆ మంత్రం అన్నట్లయితే, ఓం భువనేశ్వర్యై నమః. ఇదండి మంత్రం. ఓం భువనేశ్వర్యై నమః. అమ్మా భువనేశ్వరీ దేవి నీకు నమస్కారము. అంటే మీకు చిన్న అనుమానం రావచ్చు, ఏమంటే భువనేశ్వరీ దేవి అంటే లలితాదేవి కదండి, ఆవిడ ఇదండి, మరి ఆవిడ మరి లక్ష్మీదేవి. మీకు అంతకంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఎలా అయితే హరిహరులకు, శివుడికి, విష్ణువుకు భేదం లేదో, లక్ష్మికి, పార్వతికి, సరస్వతికి భేదం లేదు. ఈ ముగ్గురు ఒకటే. ఈ ముగ్గురు తల్లులు కూడా ఒక తల్లే 3 రూపాల్లో వచ్చింది. సృష్టి కోసం, బ్రహ్మకు సహకరించడం కోసం సరస్వతిగాను, అదేవిధంగా విష్ణువుకు సహకరించడం లక్ష్మిగాను, పరమేశ్వరుడు సహకరించడం కూడా మహాకాళిగాను. మనం మహంకాళి అంటామండి, మహాకాళి కాదు, అది మహాకాళి. వీళ్ళ ముగ్గురికి మహా ఉంటుంది. దసరాలో 3 ఫోటోలు పెట్టి పూజించాలంటారు. ఏంటి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, అది 3 రూపాయలు. ఆవిడే భువనేశ్వరీ దేవి. ఇప్పుడు ఏమండి, భువనేశ్వరిలో ఉండే ఇంకో విశేషం ఏంటంటే, ప్రకృతి, వికృతి అనేటువంటి పేర్లతో ప్రారంభమైన లలిత లక్ష్మీ అష్టోత్తరం ఈ నామంతో ముగిస్తుందండి. ఎలా ముగిస్తుందంటేనండి, త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. దీంతో లక్ష్మీ అష్టోత్తరం ముగుస్తుంది. నమామి భువనేశ్వరి, భువనేశ్వరి దేవి నీకు నమస్కారంతో ముగుస్తుంది. కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని శ్రద్ధ ప్రధానం అండి. ఆ ఒక్క మంత్రాన్ని ఓం భువనేశ్వరి అయి నమః అని ఒకరోజు ప్రతి శుక్రవారం 108 సార్లు కనుక అమ్మవారికి మీరు ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే, ఆమె అనుగ్రహం వలన మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే అవి తొలగేటువంటి అవకాశం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అని చెప్పి చేస్తున్నాను. మరొకసారి ఆ మంత్రాన్ని మీకు మనవి చేస్తాను. ఓం భువనేశ్వర్యై నమః. ఈ భువనేశ్వరి దేవికి ఇంకో విశేషం ఉందండి. ఇదేంటి, భువనేశ్వరి దేవి అయితే ఉందే, ఆమె లలిత, ఇదేంటి, లక్ష్మి, సరస్వతి, లక్ష్మి ఒక మహాకాళుల్ని తనలోంచి దేవి భాగవతంలో చెప్పబడింది. వీళ్ళకి మొట్టమొదట ఈ లక్ష్మీ, సరస్వతి, లక్ష్మీ, కాళీ దేవుల్ని సృష్టించింది భువనేశ్వరీ దేవి. ఆ శ్రీ మణిద్వీప నివాసిని ఆవిడ. ఆ మణిద్వీప నివాసిని భువనేశ్వరీ దేవి. అందుకని ఆ భువనేశ్వరీ దేవి అనేది లలితకి ఉపయోగించవచ్చు, లక్ష్మీదేవికి ఎవరికైనా ఉపయోగించవచ్చు. ఆ పేరు వాళ్ళది ఒకటే పేర్లు అవన్నీ, వాటికి వీటికి తేడా ఉండదు. అందువల్ల మీరు ఆ నామం చెప్పుకుంటే మంచిదని చెప్తూ, ఓం శ్రీ, మరొకసారి చెప్తున్నాను, ఓం భువనేశ్వర్యై నమః. స్వస్తి.